లిటరల్లీ ఫస్ట్ రియాక్షన్ ఇదే. నేను ట్రైలర్ ప్లే చేశాక ఒక 10 సెకండ్స్ బ్లాంక్ అయిపోయా. ఇది రాజాసాబ్ ట్రైలరా కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ రివైండ్ చేశా. ఎస్ బ్రో, ట్రైలర్ 2.0 వేరే లెవెల్ ఉంది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లిక్స్ అండ్ క్రికెట్. సినిమా అంటే హైప్, క్రికెట్ అంటే ఎమోషన్. ఇవాళ మాత్రం ప్యూర్ సినిమా షాక్ ఎక్స్పీరియన్స్. ఆనెస్ట్లీగా చెప్పాలంటే నేను అనుకున్న దానికంటే చాలా చాలా బెటర్ ఉంది ఈ ట్రైలర్. అసలు ఈ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకెందుకు లేటు, గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా వచ్చిన టీజర్స్, ట్రైలర్స్లో కంటెంట్ చాలా లిమిటెడ్. కొన్ని షార్ట్స్ రిపీట్ అయినట్టు అనిపించింది. కామెడీ, హర్రర్ మిక్స్ మీద డౌట్స్ ఉండే. బట్ ఈ ట్రైలర్ 2.0లో ఆల్మోస్ట్ అన్ని న్యూ ఫుటేజ్, న్యూ క్యారెక్టర్స్, న్యూ సిచ్యువేషన్స్, ప్రభాస్ అన్న కంప్లీట్లీ న్యూ షేడ్. ట్రైలర్ చూస్తున్నప్పుడు ఒకటే క్వశ్చన్ మైండ్లో తిరిగింది. ఈ ప్రభాస్ ఎవరు? మాస్ ప్రభాస్ కాదు, రొమాంటిక్ ప్రభాస్ కాదు, సలార్ ప్రభాస్ కాదు, ఈ డార్క్ ఫ్యాంటసీ ప్రభాస్. సజెషన్ ఒకటే, రిలాక్స్ అయ్యి చూడండి. హెడ్ఫోన్స్ కంపల్సరీ. ఎందుకంటే ఈ ట్రైలర్లో సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సైలెన్స్ యూసేజ్ అండ్ అన్నీ డెలిబరేట్గా డిజైన్ చేశారు. ఇది ర్యాండమ్ కట్ ట్రైలర్ కాదు, ఇది కాన్ఫిడెన్స్ ట్రైలర్. నేను ఓపెన్గా చెప్పాలి అనుకుంటున్నా, ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని నాకు సీరియస్గా భయం వేసింది. ఆదిపురుష్ టైప్ సిచ్యువేషనా, రాధేశ్యామ్ లాగా డిస్కనెక్టా? ఎస్పెషల్లీ ప్రభాస్ ప్రీవియస్ ఫిలిమ్స్ వల్ల ఎక్స్పెక్టేషన్ ప్లస్ ఫియర్ రెండు పెరిగాయి. బట్ బ్రో, ఈ ట్రైలర్ చూసాక అర్థమైంది ఐ వాజ్ రాంగ్. ట్రైలర్ ఎగ్జాక్ట్ టైంకి రిలీజ్ చేశాను. బిగ్ ప్లస్. ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలి అంటే నేను ఫుడ్ స్టార్ట్ చేశాను. టైంకి రాదులే అని క్యాజువల్గా సడన్గా ట్రైలర్ డ్రాప్. ఫుడ్ పక్కన పెట్టి ట్రైలర్ ఫస్ట్, డిన్నర్ లేటర్. దెన్ ఇట్స్ ఎల్ షోస్ హైప్. స్టార్టింగ్లోనే క్లియర్గా అర్థమైపోతుంది. స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ ప్రభాస్ అండ్ హిస్ గ్రాండ్ మదర్. ఎమోషనల్ యాంగిల్ స్ట్రాంగ్గా ఉంది. సంజయ్ దత్ ఇంకా ప్రభాస్ గ్రాండ్ ఫాదర్ అనిపిస్తున్నారు. విలన్ ఇస్ ఓన్ బ్లడ్ రిలేషన్. గ్రాండ్ మదర్కి మెమరీ ఇష్యూస్ ఉంటాయి, షీ ఫర్గెట్స్ పీపుల్. కానీ దాదాజీ మాత్రం పర్ఫెక్ట్గా గుర్తు. దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ ఎ క్రీపీ సైకాలజికల్ లేయర్. సంథింగ్ ఈజ్ డీప్లీ రాంగ్ హియర్. ముందుగా టీజర్లో సంజయ్ దత్ క్యారెక్టర్ని కొంచెం ట్రోల్ చేశారు. బట్ ఈ ట్రైలర్లో ఫుల్ డామినెన్స్, మల్టిపుల్ హ్యాండ్ సీన్స్, శాండ్మన్ లాగా ట్రాన్స్ఫర్మేషన్, డార్క్ మ్యాజికా, బ్లాక్ పవరా, వీ డోంట్ నో. బట్ వన్ థింగ్ క్లియర్, ఈజ్ నాట్ ఎ నార్మల్ విలన్. హీఈస్ ద కోర్ ఆఫ్ ది మిస్టరీ. ఇప్పుడు అర్థమైంది ఎందుకు డైరెక్టర్ మారుతి ప్రభాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంత కాన్ఫిడెంట్గా మాట్లాడారు. ప్రభాస్ ఏమన్నారంటే ఇండియన్ సినిమా హిస్టరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్సెస్ అని అన్నారు. ఇది ర్యాండమ్ స్టేట్మెంట్ అయితే కాదు, ట్రైలర్ క్లూస్ ఉన్నాయి. శాండ్మన్ కాన్సెప్ట్, ప్యాలెస్, ఫారెస్ట్, డార్క్ ఫ్యాంటసీ విజువల్స్. క్లైమాక్స్ అంటే జస్ట్ ఫైట్ కాదు, ఇట్స్ గోయింగ్ టు బి కాన్సెప్ట్, ఎమోషన్, స్పెక్టాకల్. క్లైమాక్స్ మొత్తం ఫుల్ పే ఆఫ్ ఫీలింగ్లా ఉంది. ఇంకా వరల్డ్ బిల్డింగ్ అండ్ స్కేల్ చూస్తే ప్యాలెస్ ఇన్సైడ్ ఫారెస్ట్, ట్రైన్ ఎంట్రీ సీన్, మనీ ఫ్లయింగ్ విజువల్స్, డార్క్ కారిడార్స్, మల్టిపుల్ టైమ్ లైన్ ఫీల్. బట్ ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇది ప్రాపర్ లార్జర్ దెన్ లైఫ్ ప్రభాస్ ఫిలిం. ఫ్యాంటసీ, హర్రర్ ఇంకా ఎమోషన్ అన్ని బ్యాలెన్స్లో ఉన్నాయి. 3 యాక్టర్స్, నిధి అగర్వాల్, మాలవిక మోహన్. థర్డ్ యాక్టర్స్ బ్రీఫ్ గ్లిమ్స్. సేమ్ కాస్ట్యూమ్స్ లుక్ లైక్ వన్ బిగ్ డ్యాన్స్ నెంబర్ ఆర్ ఐటమ్ సాంగ్. సైడ్లో పెట్టి చూద్దాం. మెయిన్ స్టోరీ మీద ఫోకస్ ఉంది. సాంగ్ డిస్ట్రాక్షన్ లాగా అనిపించలేదు. డైరెక్టర్ ఎంత స్మార్ట్ అంటే టీజర్లో కొంచెం, ట్రైలర్లో ఇంకొంచెం, ట్రైలర్ 2.0లో ఇంకొంచెం. బట్ స్టిల్ స్టోరీ ఫుల్గా రివీల్ కాలేదు. క్యూరియాసిటీ అలాగే ఉంది. ఓల్డ్ ప్రభాస్, యంగ్ ప్రభాస్, డార్క్ ప్రభాస్. అసలు ఈ క్యారెక్టర్ ఏంటి, ఎందుకు ఇలా ఉన్నాడు, వాట్ ఈస్ ద రియల్, వాట్ ఈజ్ ఇల్యూషన్. దట్స్ వెరీ గుడ్ రైటింగ్. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది. ట్రైలర్ కట్, పేసింగ్, ఓల్డ్ ఫుటేజ్ రీయూస్ ఆల్మోస్ట్ నిల్. దట్ షోస్ కాన్ఫిడెన్స్ ఇన్ కంటెంట్. దిస్ ఈస్ హౌ ద ఫైనల్ ట్రైలర్ షుడ్ బి. సింపుల్గా చెప్పాలంటే విఎఫ్ఎక్స్లో మైనర్ చేస్తున్న, కామెడీ హర్రర్ మిక్స్ రిస్కీ ఉన్న ట్రైలర్ మాత్రం ఇంప్రెస్ మీ. నో ఓవర్ హైప్, నో బ్లైండ్ ఫ్యానిజం. ఫర్ మీ పర్సనలీ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్స్ ఆఫ్ 2025 సో ఫార్. రాజాసాబ్ ఇప్పుడు జస్ట్ సినిమా కాదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్ లోడింగ్ అని క్లియర్గా అనిపించింది. మీ ఒపీనియన్ కమెంట్స్లో చెప్పండి. ట్రైలర్ మీకు నచ్చిందా లేదా డౌట్స్ ఉన్నాయా? వీడియో నచ్చితే లైక్ చేయండి. సినిమా క్రికెట్ కంటెంట్ కోసం ఫ్లిక్స్ అండ్ క్రికెట్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సినిమాని లవ్ చేయండి, హైప్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.